తెలుగు చిత్రసీమలో మరో దిగ్గజం అస్తమయం. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉంటున్న కృష్ణ ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆయనకు స్వల్ప గుండెపేటు కూడా వచ్చింది. దీంతో హుటాహుటిన మహేష్ బాబు భార్య నమ్రత కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సిపిఆర్ నిర్వహించారు. అనంతరం కృష్ణను ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆ తర్వాత వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరో 2 రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు. శరీరంలో కూడా చలనం లేదని తేల్చి చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు సినీ ప్రముఖులు ఆందోళన చెందారు. కృష్ణ కోలుకోవాలని ప్రార్థించారు. వైద్యులు కూడా ఎంతగానో ఆయన కాపాడేందుకు శ్రమించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కొన్ని గంటల్లోనే చికిత్స పొందుతూ కృష్ణ తుదిశ్వాస విడిచారు. వరుస మరణాలు కాగా ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది వరుసగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఆ ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ ఏడాది జనవరిలో గుండెపోటుతో, నెలన్నర క్రితం ఆయన భార్య ఇందిరాదేవి వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురై వయసు రీత్యా సమస్యలతో తిరిగి రాని రోగాలకు వెళ్లిపోయారు.